ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారి యొక్క పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగానే ఉంటుంది. ఇటు ఇండియాకి అంటే వారి వారి దేశాలకి తిరిగొచ్చేయాలా? లేదా అక్కడే కొనసాగాలా? ఇలా అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనటం అనేదైతే కనిపిస్తుంది. మొత్తం మీద అది ఇంకా కొన్నాళ్ళైతే గనక వీరికొక పరీక్షలాగానే ఉండటం అనేదైతే జరుగుతుంది. మొత్తం మీద చూసినప్పుడు ఆర్థిక నియంత్రణ అనేది, ఆరోగ్యం అనేది ఒకటి. ఈ 2 విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటే తులారాశి వారికి ఈ వారం కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం అంతా కూడా వీరు తేనె రంగుకి ఎక్కువగా దూరంగా ఉంటే గనక మరింత మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వీరికి ఎక్కువగా ఆదివారము, మరి బుధవారము, శనివారము ఎక్కువగా కలిసొచ్చే రోజులుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ వారం వినాయకుడిని పూజించినట్టయితే గనక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కూడా ఉంటుంది. వినాయకుడికి వీరు కేవలం ఓం గం గణపతియే నమః అనేది వీరు కూడా చదువుకున్నట్టయితే గనక చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం తులారాశి ఫలితాలు.